భుజోదర దివ్యపాదార వింద చింతామృతపాన విశేషమాత్త చిత్తర మేరితి నీతరంబు నేర్చు అన్న మహాకావ్యము ఆదర్శముగా జీవించి ధరించిన కవిశేఖరుడు మహాభక్తుడు కొమ్మెర పోతనామాచ్యుడు. ఏకశిలా నగరవాసి నిరాడంబర జీవి రాముని భూమిని నమ్మి పొలపు పంటలో జీవించుచు రామనామ భజనము చేయుచు నిత్య సంతోషి అయి కాలము గడుపుచుండెను కొమ్మెర పోతనామాచ్యుడు. భార్య నరసమాంబ శ్రీనాథ కవి సార్వభౌముని చెల్లెలు. కుమారుడు మల్లన్న. చిన్నారి చిట్టి కూతురు లక్ష్మి. శ్రీనాథుని కూతురు శారద కూడా తరచూ మేనత్తగారింటనే పెరుగుచుండెను. పైపెచ్చు శారద వారికి కాబోయే కోడలు. ఓ చంద్రగ్రహణము నాడు నదీ తీరమున సమాధినిష్ఠుడై ఉండగా శ్రీరామచంద్రమూర్తి పోతన మహాకవికి సాక్షాత్కరించి శ్రీ భాగవతమును తెలుగించి తన కంకితమివ్వమని కోరెను. మహాప్రసాదమని పోతన భాగవత రచనము ప్రారంభించెను. 7 స్కందములు ఏకదాటిగా నడిచినవి. 8వ స్కందమున గజేంద్ర మోక్షములో గంటము సాగలేదు. అలా వైకుంఠపురంబులో ఆపై ఏమి రాయవలను? పోతన ఆవేదన గ్రహించి శ్రీరామచంద్రుడే పోతన వేషమున వారి ఇంటికి వచ్చి ఆ పద్యము పూరించి వెళ్ళెను. పోతన ఈ సంగతి నెరిగి అమితానందము పొందెను. రామానుగ్రహమున భాగవత రచనము పూర్తి అవుచుండెను. అంతలో దేశ సంచారం ముగించుకుని రాచకొండకు పోవుచున్న శ్రీనాథ మహాకవి ఏకశిలా నగరమునకు విచ్చేశాను. మాటల ధోరణిలో మేనకోడలు లక్ష్మి తన తండ్రి పెద్ద పుస్తకము రాయిచున్నాడని మామతో చెప్పాను. మందార మకరంద మాధుర్యమును పద్యమును పాడి వినిపించెను. ఆ కవితా మాధుర్యమునకు కవి సార్వభౌముడు ముగ్ధుడైపోయాను. శ్రీనాథుడు రాచకొండకు వచ్చి ఆ దుర్గము నేలుచున్న సర్వజ్ఞ సింగ భూపాలుని సముఖమున తన బావగారైన పోతన గారి కవిత్వమును వెదజల్లెను. పండితుడు కవి కవితా పోషకుడైన సింగభూపాలుడు ఆ కవితా మాధుర్యానికి తన్మయుడై తనకు ఆ కృతిని అంకితము చేయింపమని కోరెను. అటులనే అని శ్రీనాథుడు పోతన కడకు వచ్చెను. కాని పోతన ఆ మాట అంగీకరింపక అది మహాపచారమని పెడచెవిన పెట్టెను. శ్రీనాథుని వలన ఈ సంగతి విన్న సింగభూపాలుడు తన పట్టుదల వదలక భేదోపాయము చేసి అయినను తన్ను కృతార్థుని చేయమని నిర్బంధించెను. శ్రీనాథుడు ఏమి చేయగలడు? మరలా ఏకశిలా నగరమునకు వచ్చి బావతో భాగవతాంకితపు ముచ్చట తీసుకువచ్చెను. ఆయన వినలేదు. నరసమాంబ కూడా మగునకి చెప్పజూచెను. కాని పోతన అసంభవమని ఆ చోటు విడిచి వెళ్ళిపోయాను. శ్రీనాథుడు మరి ఒక పన్నాగమును పన్నినాడు. చెల్లెలితో, మీ ఆయన భాగవత గ్రంథమును రాజునకు అంకితమిచ్చు వరకు శారదను మల్లన్న గీయజాలనని, శారద ఈ పశువులలో జీవించుట నాకిష్టము లేదని శ్రీనాథుడు ఖండితముగా చెప్పివేచెను. ఇది విన్న మల్లన్న మనసు చివుక్కుమన్నది. శారదను గబగబా లాక్కుని వచ్చి నీకిష్టమొచ్చిన వారికిచ్చుకోమని శ్రీనాథుడికి చెప్పాను. అలా జరుగుతుందని కవి సార్వభౌముడు అనుకోలేదు. రాజకార్యము నెరవేరకపోగా బంధుద్వేషము కొని తెచ్చుకున్నాడు. అందరికీ తలకొక్క తీరుగా మనసులో ముళ్ళు కుచ్చుకున్నట్లయినది. మూలకొకరుగా మూతి ముడుచుకొని ఖిన్నులై ఉన్నారు. లక్ష్మి లోనికి వచ్చి ఈ దృశ్యమును చూచినది. అంతయు మౌనము. అందరూ దుఃఖించుచున్నారు. కన్నీటితో లక్ష్మి లోనికేగి తండ్రితో కూర్చున్నది. దైవ ప్రార్థన ముగించుకొని లక్ష్మిని చూసిన పోతన ఏమని ప్రశ్నించినాడు. లక్ష్మి ఆయనను వెలికి తీసుకుని వచ్చి, ఇందరి దుఃఖమునకు కారణము మీరే, వీరందరినీ సంతోషపెట్టు నాన్న అని బ్రతిమాలినది. పోతన దృఢ నిశ్చయము మెత్తబడినది. దైవ సంకల్పము కాని తల్లి అని మరలా పూజా మందిరంలోనికి వెళ్ళినాడు. నీవు కూడా అందరి వలె ఆ కథ చిచ్చుకు నన్నమ్మెదవా అన్నట్లు కన్నీటితో సరస్వతి సాక్షాత్కరించినది. మెత్తవారిన మనసు మరలా కరడుగట్టినది. ముమ్మాటికి అట్లా చేయనని సరస్వతికి బాస చేసినాడు పోతన. ఆ దైవ నిర్ణయమును బావకు తెలిపెను. శ్రీనాథుడు శారదతో కదలి రాచకొండకు వెళ్ళినాడు. రాచకొండలో కూడా శ్రీనాథునికి కాలము ఎదురే అయినది. రాజునకు పోతనపై కలిగిన అనురాగము అసూయగా మారి బలాత్కారమున భాగవతమును తెప్పింతునని పట్టుబట్టెను. పోతనకై మీరు ప్రాధేయపడినచో మీ గౌరవం కూడా దక్కదని నొక్కి చెప్పాను. రాజభటులు ఆ రాత్రే భాగవతము కొరకై ఏకశిలా నగరమునకు వచ్చిరి. కాని ఆ మహాకవి ముంగిటిలో శ్రీరామస్మరణము చేయుచున్న ఆంజనేయమూర్తి వారిని చూచి ఉగ్రుడై కొండవలే మేను పెంచెను.
ఆ దాడి కాజాలక రాజు కడకేగి సత్యము విన్నవించుకొనిరి. కలికాలమున మానవుల వాకిటిలో దేవతలు కాపలా కాయుటయ్య రాజు నమ్మజాలకపోయెను. సేనాపతిని పిలిచి స్వయముగా వెళ్లి పోతనను దేశ బహిష్కారము కావించి భాగవతమును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను. అంతకు ముందే శ్రీనాథుడు పండితులను బ్రాహ్మణ బృందమును వెంట తీసుకుని బావగారిల్లు చేరాను. ఇందరిక పేద రైతు విందు చేయవలెను. అమాయకురాలైన నరసమ్మ ఇవంతా మన వల్ల కాదు అని చెప్పినా పోతన నిర్భయుడై ఉండెను. చివరకు చేయగలిగింది లేక సీతాదేవిని ప్రార్థించును. ఇల్లంతా సరసరా జనములతో నిండిపోయినది. అందరూ విందులారగించి తమలము చేయుచుండగా శ్రీనాథుడు మరలా పాతపాటే ప్రారంభించెను. ఎవరెన్ని విధములా చెప్పినను పోతన వినలేదు. విసిగి భాగవతమును చులకన చేయనించి సిరికించెప్పుడన్న పద్యమును అభాసముగా విమర్శించెను. అంతలో దొడ్డిలో లక్ష్మి శారదా బావి అని కేక వేసినది. అది విన్న శ్రీనాథుడు ఆతృతగా దొడ్డిలోనికి పరిగెత్తెను. అతని వెంట అక్కడున్న వారందరూ వెళ్ళిరి. శారద సురక్షితముగానున్నది. అనిత్య సంబంధాలతో అల్లాడే మనకే ఇంత తొందరపాటు కలవరమున్నప్పుడు ఆ ఆపన్న ప్రసన్నునికి తన భక్తుల ఎడల ఇంకెంత ఉండవలనని పోతన శ్రీనాథుని విమర్శకు సమాధానము చెప్పెను. తన అజ్ఞానమును మన్నింపమని, నీవు మహర్షివి కాని సాధారణ కవి మాత్రుడవు కావని శ్రీనాథుడు క్షమాభిక్ష గోరెను. ఇంతలో వాకిటిలో పోతన్న ఎవరని పిలుపు. సేనాపతి బహిష్కార పత్రమును పోతనకు వినిపించను. ఆ మహాభక్తుడు ఆలుబిడ్డలతో కట్టుగుడ్డలతో ఊరు విడిచి వెళ్ళిపోయాను. రాజభటులు భాగవతమును సమీపించుటకై బ్రహ్మ ప్రయత్నము చేసిరి. విష్ణు చక్రము దానిని కాపాడుచుండెను. ఆ సంగతిని రాజునకు నివేదింపగా ఆయన మండిపడి ఆ ఇల్లు పగలగొట్టుడు, ఆ గ్రంథమును పాతిపెట్టమని హుంకరించెను. దైవశక్తిని ఎదిరి సాధించుట మానవ బలమునకు సాధ్యమా? పోతన మహాకవి ఇంటిపై బడిన ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క పిడుగు వలె రాజు కోటకు రాజు హృదయమునకు తగులుచుండెను. తన కనుల ముందే నిష్కారణముగా తాను తన సర్వస్వము నాశనమవునట్లుగా ఆ రాజునకు తట్టెను. ఇప్పటికైనను నీ అపరాధమునకు క్షమాభిక్ష వేడుకొనమని అంతర్వాణి ప్రబోధించినది. పిమ్మట సింగభూపాలునికి జ్ఞానోదయము కలిగి తన అహంకారమును పోతన పాదాల చెంత ఉంచి తానే స్వయముగా భాగవత గ్రంథమును శ్రీరామునకు అంకితమిచ్చినాడు. సర్వే జనా సుఖినో భవంతు.